అసలు సడన్‌గా డెలివరీ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంకా టైం ఉంది కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ డెలివరీ అనేది ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. సడన్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. అసలు సి సెక్షనా? నార్మలా? ఏది అవుతుందో కూడా అసలు తెలీదనమాట. అంత సడన్‌గా టెన్షన్ అయిపోయాం మేమైతే. ఇలాంటి ఒక వ్లాగ్ అనేది యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తానని నేనెప్పుడు అనుకోలేదు. అది నా డెలివరీ వ్లాగ్ అనమాట. సో, నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ వీడియో అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నా డెలివరీ వ్లాగ్ అనేది నేను యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదనమాట. సో, నేను చేయాలా వద్దా అని కూడా ఆలోచించాను. బట్ చేస్తే తప్పేముంది అని అనిపించిందనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు డెలివరీ అవ్వడం అనేది వాళ్ళకి ఇంకొక జన్మ ఎత్తడం అనే చెప్పాలనమాట. సో, నేనైతే నాకు చాలా టైం ఉందని అనుకున్నాను. బట్ నేను అనుకోకుండా హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. సో, ఇది డెలివరీ అయిపోయిన తర్వాత అనమాట. సో, నాకైతే చాలా భయమేసింది. నేను అంత క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పలేను. బట్ నా డెలివరీ అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ నేను బాగున్నాను. అండ్ నా బేబీ కూడా చాలా బాగుందనమాట. సో, ముఖం అయితే మొత్తం ఉబ్బిపోయింది. అండ్ హ్యాండ్ కూడా ఉబ్బిందనమాట. ఎందుకంటే హాస్పిటల్‌లో ఉన్నాము. అండ్ నాకైతే డెలివరీ టైం వచ్చాక ఫేస్ అనేది కొంచెం బాగా ఉబ్బింది. అండ్ ఇంజెక్షన్ అది పెట్టారు కాబట్టి హ్యాండ్స్ కూడా చాలా ఉబ్బాయనమాట. సో, ఇంజెక్షన్స్ ఉన్నాయి. అలాగే సెలైన్స్ కూడా పెట్టారనమాట. సో, ఎలా అయితే ఏంటి, నా డెలివరీ అయితే అయిపోయింది. నేనైతే ఒక డేట్‌లో అవ్వాలనుకున్నాను. బట్ సడన్‌గా బేబీ అయితే ఎప్పుడొస్తదో మనకైతే తెలీదు కదా! సో, నేనైతే అనుకోకుండా ఎక్స్‌పెక్ట్ చెయ్యని డెలివరీ అయితే జరిగిందనమాట. సో, సి సెక్షనా? నార్మలా? అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను చాలా చెప్పాలని అనుకున్నాను. బట్ షార్ట్ అండ్ స్వీట్‌గా అయితే ముందుగా ఈ వీడియోలో చూపించాలనుకున్నాననమాట. సో, నా బర్త్ వ్లాగ్, సెకండ్ బర్త్ వ్లాగ్ అనేది నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా డెలివరీ అయిన తర్వాతకి కారమే తినాలి కదా! పాలు పడతాయని చెప్పేసి, సో, మా ఆయన అయితే టిఫిన్ తీసుకొచ్చాడు. అండ్ అది ఎల్లిపాయ కారం అనమాట. సో, ఎల్లిపాయ కారం అండ్ ఇడ్లీ చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే పేషెంట్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఇదే పెడతారనమాట. అండ్ ఎల్లిపాయ కారం తింటే కూడా పాలు పడతాయన్నమాట. అందుకని ఎల్లిపాయ కారం పెడతారు. ఇంకా ఆ తర్వాతకి మేమైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెహికల్ కూడా వాళ్ళదే. అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాతకి బయట హాస్పిటల్ ముందు డెలివరీ అయిన పేషెంట్‌కి అండ్ బాబో, పాపకు కోడిగుడ్డుతోటి అండ్ కొబ్బరికాయతోటైతే దిష్టి తీసి వస్తారనమాట. అండ్ ఆ తర్వాతకి మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం కదా! ఇంటికెళ్ళిన తర్వాత కూడా మా అమ్మ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది. ఎందుకలా చేస్తారనంటే గాలి, ధూళి అనేది వెనక రాకుండా, ఇంటి లోపలికి రాకుండా ఉండడాని కోసం ఆ ఇంటి ముందే కొబ్బరికాయ, కోడిగుడ్డు, నిమ్మకాయతోటి ఇలా దిష్టి తీస్తారనమాట. సో, ఆ తర్వాతకి ఇంటికి వచ్చిన తర్వాతకి నెక్స్ట్ ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. అండ్ ప్రస్తుతానికి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.